పిండి పదార్థాలతో చేసిన వంటకాలు తింటే, పిండి వంటలు తింటే ఏమవుతుంది, వచ్చే రోగాల గురించి మనం విశ్లేషణంగా చూద్దాం. కొందరికి కొన్ని రకాల పిండితో చేసే కొన్ని వంటలు తిన్నప్పుడు కడుపులో ఒకంత ఇబ్బందిగా ఉండడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణం ఆ పిండిలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్. ఇది ఒంటికి సరిపడకపోతే తమ సొంత వ్యాధి నిరోధక తమపై ప్రతికూల పనిచేయడం వల్ల ఇలా జరుగుతుందన్నమాట. ఆ వచ్చే ఇబ్బందుల సమూహాన్ని మనం సిలియాక్ డిసీజ్ అంటారనమాట. ఇదే పిండి వంటలతో వచ్చే జబ్బు, పిండి వంటలు తిన్నప్పుడు వచ్చే జబ్బు అనమాట. గోధుమ పిండి విదేశాల్లో అయితే బార్లీ, రై వంటి ధాన్యాలతో పిండితో చేసే వంటల్లో ఉదాహరణ మన రోటీలు, పూరీలతో పాటు పాశ్చాత్య పద్ధతులు చేసే బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్లు తిన్నప్పుడు సిలియాక్ డిసీజ్ కారణంగా కొంతమంది కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ ధాన్యాల్లో పిండిలో ఉండే గ్లూటెన్ కారణంగా ఇలా జరుగుతుంది. దీని గురించి చూద్దాం. గ్లూటెన్ అంటేనే పిండి కలవడానికి ముందుగా దాన్ని రాశిలో పోసి మధ్యలో గుంట చేసి అందులో కాసి నీళ్ళు పోస్తాం కదా. ఆ పిండిని కలపడం మొదలు పెట్టగానే కాసేపట్లో అది ముద్దగా మారుతుంది. పిండిలో స్వాభావికంగా ఉండే జిగురు లాంటి స్వభావాన్ని ఇచ్చే ప్రోటీన్ ఈ పిండి పదార్థం ముద్దలా మార్చుతుందని దోహదం. అదే గ్లూటెన్ అంటే పిండిని ముద్దలా మార్చేదే గ్లూటెన్. ఇది కొందరికి సరిపడదు. గ్లూటెన్ సరిపడిన స్వభావాన్ని గ్లూటెన్ ప్రాబ్లం అంటారన్నమాట. ఇలాంటి వాటి కోసం గ్లూటెన్ వేరు చేసి పిండిని తయారు చేస్తారన్నమాట. ఇది గ్లూటెన్ ఫ్రీ పిండిగా మారుస్తారు అంటుంటారు. గ్లూటెన్ ఉండే పిండితో చేసిన పదార్థాలు తిన్నప్పుడు అవి సరిపడిన కారణంగా చిన్నపిల్లల కణాలు తీవ్రమైన రియాక్షన్ చూపుతాయి. దాంతో చిన్నపిల్లలని మైక్రోవిల్ అనే భాగాలు దెబ్బతింటాయి. జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకుని అవి దెబ్బతినడంతో తిన్ని వంట పట్టకపోవడం, దేహానికి శక్తి సమకూరకపోవడం, ఎముకలు కావాల్సినంత బలం దొరకపోవడం, పిల్లల్లో మహిళల్లో సంతానం లేమి, గర్భస్రావాలు, కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. మొదట్లో సరిపడకపోయినా ఆ తర్వాత నెమ్మదిగా జీర్ణవ్యవస్థ అలవాటు కావడానికి మొదలుపోతుంది. అలా జరగకపోతే చిన్నపిల్లలకు దెబ్బతిన్న మొదలయ్యి క్రమంగా అది సిలియాక్ డిసీజ్గా మారుతుంది. అందుకనే మనలో దుష్ప్రభావం సరిగా వంట పట్టకపోవడంతో మనం గుర్తించారన్నమాట. మనం చూసుకుని అది లివర్ ఇన్ఫెక్షన్ టెస్ట్, పేగులు యాసిడ్ టెస్టులు మాత్రం చేసుకుని విటమిన్ డి, విటమిన్ బి12 మోతాదు తెలుసుకుని మనం పరీక్షలు చూసుకుని మన ఎండోస్కోపీ ద్వారా మనం పేగుల పరిస్థితి తెలుసుకుని మనం వీటిని నివారించుకోవాలన్నమాట. ప్రధానంగా ఇవి ఆటోఇమ్యూన్ సమస్య కావడంతో నిర్దిష్టమైన చికిత్స ఉండదు. అయితే సమస్య నివారించిన గ్లూకోన్ పిండిని వాడాలని వైద్యులు సూచిస్తారు. అలాగే ఆహార లోపం రాకుండా నివారించే పాలు, పాలు ఉత్పత్తులు, తాజాగా పండ్లు, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్తారు. సిలియాక్ డిసీజ్ దారితీసే కొన్ని పానీయాలు, మద్యాలకు కూడా దూరంగా ఉండాలని కూడా చెప్తుంటారు. అది సిలియాక్ డిసీజ్. పిండి పదార్థాలు చేస్తుంటారు, మనం వాటిని కొంతమంది పడదు. ఆ విషయం గ్రహించి అందరూ పాటించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.